నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవముపాస్మహే. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ఈ వారం రాశి ఫలాలు అంటే జనవరి 18 టు జనవరి 24 గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. చంద్రుడి యొక్క సంచారం ధనస్సు, మకర, కుంభరాశుల్లో, మకర రాశిలో రవి సంచారం, అదేవిధంగా శని మీనంలోను, కుంభంలో రాహువు, సింహంలో కేతువు, చాలా గ్రహాలు రవి, చంద్ర, కుజ, బుధ ఇలా 5 గ్రహాలు చెప్పాలంటే మకర రాశిలో ఉన్నాయి. ఇంకా గురుడు మనం చూసినట్లయితే మిథున రాశిలో గురు సంచారం ఉన్నది. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో చాలా అనుకూలమైన పరిస్థితులు ఎవరికి ఉన్నాయి, మనం ఏ పరిహారాలు చేయాలి, ఏ పరిహారాల ద్వారా మన జాతకాన్ని మనం మార్చుకోవచ్చు, మనకి కార్యజయం, ధనలాభం ఏ విధంగా లభిస్తుందో మనం తప్పనిసరిగా తెలుసుకుందాం. మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ వారం పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉన్నది. ఏమిటయ్యా అంటే విచిత్రం, మరి గురుడు బాగోలేదు, మరి ఏళ్ళాడి శని, ఇటువంటి పరిస్థితులు అన్నీ ఉన్నాయి కదా, మరి ఏంటి బాగోవడం అన్నట్లయితే 5 గ్రహాలు ఏకాదశి స్థానంలో ఉన్నాయండి. రవి ఏకాదశిలో ఉన్నాడు మకరంలో, అలాగే బుధుడు, శుక్రుడు, రవి, బుధ, శుక్ర, చంద్ర 4 గ్రహాలు వచ్చాయి అక్కడికి. ఇంకోటి కుజుడు. చూసారా, 5 గ్రహాలు ఏకాదశ స్థాన సంచారం వల్ల ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా యోగిస్తాయి. ఈ వారం చంద్రుడి యొక్క బలం కూడా మీకు చాలా అనుకూలంగా ఉన్నది. చంద్రుడు కూడా ఎలా ఉన్నాడయ్యా అంటే దశమ, ఏకాదశ, ద్వాదశ స్థానాల్లో సంచారం. వార ప్రారంభం, వారపు మధ్యలో అత్యద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. వారాంతం అకాల భోజనము, శ్రమ, చికాకులు వారాంతం ఉంటాయి. శని ప్రభావం వలన స్వల్పమైన ఆటంకాలున్నా ఈ గ్రహానుకూలత వలన గత 4 మాసముల కంటే ఈ వారం మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయి. అలాగే రాజకీయ నాయకులు ముఖ్యంగా కలుసుకుంటారు. వృత్తుల వారు కూడా కాస్త ఆర్థిక డెవలప్మెంట్స్, ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీల్లో కాస్త అనుకూలత ఉంటుంది. మీ అప్పులన్నీ పోతాయి, మీ సమస్యలన్నీ తీరిపోతాయని చెప్పలేం. కానీ గతం కంటే ఇప్పుడు అనుకూలమైన వాతావరణం ఉన్నది కాబట్టి సామాన్యమైన పనులు మాత్రమే చేసుకోవాలి. విశేషమైన పనులకైతే అవకాశాలు చాలా తక్కువ. అంచేత ఈ రాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్న కారణం చేత ధైర్యంగా ముందుకు వెళ్ళండి. అన్ని రంగాల వారికి ప్రత్యేకం చెప్పక్కర్లేదు, ప్రోత్సాహకరంగానే కనబడుతున్నది. అయితే ఈ రాశి వారు సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు వాడండి. ఆరాధనలో శని భగవానుణ్ణి, శివాలయం, శివదర్శనం తప్పదు. స్వస్తి.